తర్వాత ఏంటి అంటే గాడ్ అనే పదం ముందు ఆర్టికల్ రాదు. ఓకే, సో గాడ్ అనేటువంటి పదం చెప్పేటప్పుడు దాని ముందు ఆర్టికల్ టీహెచ్ఈ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయకూడదు. అది తప్పు అనమాట, అది కామన్ ఎర్రర్. ఇక్కడ ఏం చెప్పారు అంటే నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్ అన్నారు. సో ఆర్టికల్ రాదు అని ఇప్పుడే మనం తెలుసుకున్నాం, కానీ ఇక్కడ సెంటెన్స్లో దా అనేటువంటిది ఇచ్చారనమాట. సో దా అనేటువంటిది ఆర్టికల్, కాబట్టి ఆ సెంటెన్స్ రాంగ్. దిస్ సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. ఈ సెంటెన్స్లో ఏదో తప్పు ఉంది, దాన్ని మనం చెప్పమంటున్నారు. సో అదేంటో మనం చూద్దాం. ఇన్ ద సబ్జెక్ట్ నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నరేష్. నరేష్లో ఏమన్నా తప్పు ఉందా? లేదు, సబ్జెక్ట్లో తప్పు లేదు. ఇన్ ద వర్బ్ డస్ నాట్ బిలీవ్. ఓకే, సో డస్ అనేటువంటిది ఒక వర్బ్, హెల్పింగ్ వర్బ్. బిలీవ్ అనేటువంటిది ఒక యాక్షన్ వర్బ్. సో ఆ రెండిట్లో కూడా ఎటువంటి తప్పు లేదు. డస్ నాట్ బిలీవ్ కరెక్ట్గానే ఉంది. డస్ అనేటువంటి దాని పక్కన ఎప్పుడైనా సరే V1 మాత్రమే రావాలి. అది నెగిటివ్ ఫామ్లో ఉన్నప్పటికీ సరే, పాజిటివ్లో ఉన్నప్పటికీ సరే, దాని పక్కన ఎప్పుడైనా సరే V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే రావాలి. డిడ్ పక్కనైనా సరే అంతే. షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ అనాలి, కానీ షీ డిడ్ నాట్ కేమ్ టు స్కూల్ అనాలి. షీ డస్ నాట్ కమ్ టు స్కూల్. ఓకే, స్కూల్కి రావట్లేదు. ఓకే, సో అట్లా చెప్పొచ్చు. కానీ డస్ అయినా డిడ్ అయినా వచ్చినప్పుడు దాని పక్కన మనం ఖచ్చితంగా V1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే. ఓకే, సో బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను మాత్రమే వాడాలి. కమ్, కేమ్, కమ్. సో కమ్ అనేటువంటిది సింపుల్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి అది మాత్రమే రాయాలి. సో వర్బ్లో ఎలాంటి తప్పు లేదు. ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్. ఆర్టికల్ అనేటువంటిది గాడ్ ముందు రాకూడదు అని మనం రూల్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఆర్టికల్ అనేది వచ్చింది కాబట్టి మిస్టేక్ థర్డ్ ఆప్షనే అనమాట. ఇన్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ది సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ సబ్జెక్ట్ ఏమైనా అగ్రీ అవ్వట్లేదు. నరేష్ డస్ నాట్ బిలీవ్. వర్బ్ సబ్జెక్ట్ బాగానే కలుస్తున్నాయి, వీటికి ఏమి ఇక్కడ తప్పు అనేటువంటిది రావట్లేదు. ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ నాట్ అన్నారు. నరేష్ అన్న వాళ్ళు ఒక్కళ్ళే కాబట్టి. అదే లేదు అంటే నరేష్ సురేష్ అన్నారు అనుకోండి, నరేష్ అండ్ సురేష్ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. అక్కడ ప్లూరల్ కాబట్టి డస్ అనేది రాదు. సింగులర్ సబ్జెక్ట్కి ఎప్పుడైనా సరే ప్లూరల్ వర్బ్ వస్తుంది అనమాట సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. షీ డస్ నాట్ కుక్ ద ఫుడ్, హీ డస్ నాట్ కుక్ ద ఫుడ్, ఇట్ డస్ నాట్ కుక్ ద ఫుడ్, బట్ దే డు నాట్ కుక్ ద ఫుడ్, యూ డు నాట్ కుక్ ద ఫుడ్, ఐ డు నాట్ కుక్ ద ఫుడ్. సో అవి మాత్రం ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి దానికి సింగులర్ వర్బ్ వస్తుంది. అక్కడ ఇంకా ఎస్ ఫార్మ్ అనేటువంటిది ఏమీ యాడ్ అవ్వదు అనమాట. ఇన్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఇంకా చూసినట్లయితే వర్బ్ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్తో అగ్రీ అవ్వట్లేదా? చాలా బాగా అగ్రీ అవుతుంది, ఏ తప్పు లేదు. సో కాబట్టి మిస్టేక్ అనేటువంటి థర్డ్ ఆప్షన్లో ఉంది. బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పడమే కరెక్ట్, కానీ బిలీవ్ ఇన్ ద గాడ్ అనేటువంటిది రాంగ్. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, సో ఇక్కడ గ్రామర్తో వ్యాకరణంతో మనం పోల్చినప్పుడు ఏ తప్పు కూడా లేనటువంటి వాక్యాన్ని వారు కనిపెట్టమని చెప్తూ ఉన్నారు. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, అది ఫస్ట్ సెంటెన్స్. ఇందులో అసలు ఏ విధమైన తప్పు లేదు, కరెక్ట్గా ఉంది. నరేష్ డస్ నాట్ బిలీవ్డ్ ఇన్ ద గాడ్. ఇందాకే నేను చెప్పాను, డస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, డస్ వచ్చినా డిడ్ వచ్చినా హెల్పింగ్ వర్బ్ దాని పక్కన V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి V1 రావాలి అని చెప్పాను అనమాట. సో బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్. సో బిలీవ్డ్ అనేటువంటిది సెకండ్ ఫార్మ్, లేదంటే పాస్ట్ టెన్స్ అనమాట. సో డస్ అనేటువంటిది ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్, బిలీవ్డ్ అనేటువంటిది ఏమో పాస్ట్ టెన్స్. ఆ రెండు కలవట్లేదు కదా ఇక్కడ. సో అది రాంగ్ అనమాట. డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ కరెక్ట్. నరేష్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ ద గాడ్. సో ఈ బిలీఫ్, లవ్, లైక్ అలాంటి వాటికి ఐఎన్జీ ఫామ్ అనేది అన్ని సెంటెన్సెస్లో కలవదు, రాదనమాట. అది రాంగ్. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్. ఇక్కడ ఏంటి ఈ సెంటెన్స్లో గాడ్ ముందు ఎప్పుడైనా సరే ఆర్టికల్ రాకూడదు అని ఇందాకలే మనం రూల్ తెలుసుకున్నాం. సో బిలీవ్ ఇన్ ద గాడ్, గాడ్ పక్కన ద అనేటువంటి ఆర్టికల్ వచ్చింది కాబట్టి అది రాంగ్ అనమాట. సో ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్. ఒకటో ఆప్షన్లో గ్రామాటికల్లీ సరి అయిన వాక్యము. ఒకటో ఆప్షన్ అనేటువంటిది గ్రామర్ పరంగా చూస్తే కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అనేది కరెక్ట్. రెండో ఆప్షన్లో డస్ తర్వాత V2 రాకూడదు. ఓకే, సో అదేగా మనం చెప్పుకున్నాం. డస్ వచ్చిన తర్వాత V1 రావాలి, కానీ V2 రాకూడదు. V1 ఏంటి? బిలీవ్. V2 ఏంటి? బిలీవ్డ్. సో అక్కడ బిలీవ్డ్ వచ్చింది డస్ పక్కన, అది రాంగ్. మూడవ ఆప్షన్లో బిలీవ్ అనే వర్బ్ను కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. ఓకే, సో బిలీవ్ అనేటువంటి దానికి ఐఎన్జీ అనేది యాడ్ చేయకూడదు. సో అది రాంగ్. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ జీసస్, రాంగ్. అది బిలీవే రావాలి, బిలీవింగ్ రాదు, దానికి ఐఎన్జీ యాడ్ చేయకూడదు. నాలుగవ ఆప్షన్లో గాడ్కి ముందు ద అనే ఆర్టికల్ను వాడకూడదు. నాలుగో ఆప్షన్లో ఏం చేశారు? గాడ్ పక్కన ఆర్టికలే ఉండకూడదు అంటే ద గాడ్ అని చెప్పారు. సో అది రాంగ్. సో అందుకని ఒకటో ఆప్షన్ కరెక్ట్. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. Try yourself. Choose the grammatically correct sentence. Duty is God. The duty is the God. The duty is a God. The duty is God. వృత్తే దైవం అనే అర్థంలో
డ్యూటీ మరియు గాడ్ అనే పదాల ముందు ఆర్టికల్స్ రావు. డ్యూటీ అనేటువంటి పదం ముందు ఆర్టికల్ దా రాదు, గాడ్ ముందు ఆర్టికల్ దా రాదు. సో రెండిటి ముందు దా అనేటువంటి ఆర్టికల్ లేని సెంటెన్స్ ఏదో అదే కరెక్ట్. అంటే అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? డ్యూటీ ఈజ్ గాడ్ అనేటువంటి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. కావున 1వ ఆప్షన్ గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో మొట్టమొదట ఇవ్వబడినటువంటిది సరి అయినటువంటి వాక్యం అనమాట, ఎటువంటి తప్పు లేనటువంటి వాక్యం.